ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. రే నోర్మోయ్ అంటూ వాడి మీద విరుచుకుపడిన నేను, పిచ్చి పిచ్చి చేష్టలు చేసావంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను. నీ చదువు మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు మీ నాన్నతో నీకు మామూలుగా ఉండదు అని నేను అంటూ ఉంటే, నన్ను ఎవరు ఏమన్నా నో ప్రాబ్లం, నాకు నువ్వే కావాలి వసుదా, నేను మీ ఆయనతో మాట్లాడుతాను అని పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటే లాగిపెట్టి ఒకటి పీకాను వాణ్ణి. చెంప మీద చెయ్యి వేసుకుని చూస్తున్నాడు నన్ను. వసుదా అని అంటుంటే, మోయ్ నోరెత్తామంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి వెళ్ళి నా మొగుడిని అడుగుతావా? ఏమని అడుగుతావు? నాకు వసుద కావాలనా అని నేను అంటూ ఉంటే చెంప మీద చెయ్యి వేసుకొని అవును అని తల ఊపాడు వాడు. వస్తున్న కోపాన్ని ఇంకా ఆపుకుంటూ నా విరాట్ దగ్గరికి వెళ్ళి, వసుద కావాలి అని కాదు కదా, వసుద అని పేరు పలికిరారా, నేను నిన్ను మెచ్చుకుంటాను, నువ్వు నాకు నీ పెళ్ళం కావాలి అని అనుకుంటూ వాడి దగ్గరికి వెళ్తే నీ పిట్ట పర్సనాలిటీ చూసి అయ్యో పెద్ద స్టూడెంట్స్ యూనియన్ లీడర్ వచ్చేసాడు అని భయపడి నా చెయ్యిని నీ చేతుల్లో పెడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మరీ అంత చెయ్యకురే, కనిపించి అంత సాఫ్ట్ కాదు. వాడేమైనా ఎంటెక్ స్టూడెంట్నో లేదా బీటెక్ స్టూడెంట్నో అనుకున్నావా ఏంటి? లేదా ఏదో చిన్న ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని డబ్బా కంప్యూటర్ నొక్కుకునే ఎంప్లాయ్ అనుకున్నావా ఏంటి? అలాంటి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నవాడు. వివి సాఫ్ట్వేర్ సొల్యూషన్కి చైర్మన్ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్. నీలాంటి బచ్చాగాలని చిటికెన వేల మీద వెంట్రుకలాగా ఉఫ్ అని వదిన ఎక్కడో మీ ఊర్లో పడతాం. ఇంకా ఏంటమ్మా నన్ను అడుగుతావా? చిన్నప్పుడు మా అమ్మ అత్త అన్నందుకు, మా నాన్న నన్ను 1 గంట చూసుకోమన్నందుకు ఇంతవరకు ఇంకా ఆడపిల్ల నీడ కూడా పడకుండా నా కోసం ఎదురు చూస్తూ చివరికి చావును కూడా చేయించి నా కోసం తిరిగి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నవాడు. నీలాంటి గొట్టంగాడు ఎవడో వస్తే నన్ను వదులుకుంటాడారా వీరా? అసలు నీకు ఆ థాట్ రావడం కూడా కామెడీగా ఉంది అంటూ ఆ వీరాగాడికి బుద్ధి వచ్చేలాగా చెప్పాను నేను. పిల్లడు బాగానే భయపడినట్టున్నాడు. గుటకలు మింగుతూ నా వైపు కొంచెంలో కొంచెమైనా భయంగా చూశాడు ఆ వీర. బాయ్ కాదు కాదు గుడ్ బై, ఇంకోసారి నా జోలికి రావాలి అని ట్రై చేయకు. నీ టీసీ డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికి వెళ్తుంది అని చెప్పి విరాట్ కోసం నేను ఆఫీస్ రూమ్ వైపు వెళితే దారిలోనే ఎదురుపడ్డాడు విరాట్. వినేశాడా అనుకుంటూ బిక్కు బిక్కుమని విరాట్ వంక చూశాను నేను. ఆయన గారి సిఐడి చూపులకి ఏంటి అక్కడే ఆగిపోయావు అని విరాట్ అడగటంతో హిహిహి ఏం లేదు విరాట్, ఈ చెట్టు నాకు చాలా ఇష్టం, చాలా మామిడి పండ్లు ఇస్తుంది, నేను ఎన్ని తిన్నానో తెలుసా, అందుకే చూస్తున్నాను అని నేను అంటూ ఉంటే ఒక్క ఐబ్రో రేస్ చేసి చూశాడు విరాట్. మళ్ళీ ఏంటా చూపు అంటూ కాస్త నిదానించుకున్న నేను అడిగితే, మన ఊర్లో జామ చెట్టుకి మామిడి పండ్లు ఎప్పటి నుండి కాస్తున్నాయా అని చూస్తున్నా, కొంచెం కార్లో స్పెట్స్ ఉంటాయి, తీసుకురా, ఈ జామ చెట్టుకి ఎక్కడ మామిడి పండు ఉందో నేను చూస్తా, కుదిరితే ఇంటికి కూడా కోసుకొని పోయి పచ్చడి పెట్టుకుందాం, అది కూడా కార్తీక మాసం దగ్గరలో అని విరాట్ అంటూ ఉంటే ఈ డెప్పుడికి ఏమీ తక్కువ లేదులే, ఏదో ఫ్లోలో అనేశాను, పద ఇంకా వెళ్ళిపోదాం అన్నాను నేను. నీ మాటలు అయిపోతే ఇంటికి వెళ్దామని విరాట్ అంటే ఏమైనా వినిపించిందా అని అనుకుంటూ ఏం మాటలు, ఎవరితో మాటలు విరాట్ అంటే నెత్తిగా అడిగాను నేను. అదే మీ క్లాస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా, నా గురించి చెప్తున్నావు, ఆ వాగుడు అయిపోయిందా అని అడిగాడు. హా అయింది అయింది, ఇంకా వెళ్దాం ఇంటికి అని నేను అంటూ ఉంటే సరే పద అంటూ నా భుజం చుట్టూ చెయ్యేసి కారులోకి తీసుకుని వెళ్ళాడు. అన్నయ్య వదిన మాత్రం కాలేజ్ పూతోట చూడటంలో బిజీ అయిపోయారు. విరాట్ అన్నయ్య వాళ్ళు అని నేను అంటూ ఉంటే నా బుక్స్ తీసేసి పక్కన వచ్చిన అటెండర్కి ఇచ్చేసి జిరాక్స్ తీసుకురమ్మని పంపించాడు విరాట్. అన్నయ్య వాళ్ళు అని నేను అనేంతలో వస్తారులే నీ అన్నయ్య అని జిరాక్స్ వచ్చేదాకా కామ్గా ఉండు, ఒకసారి వాళ్ళ బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని విరాట్ అంటే సరే అని తలూపాను. ఎండలింకా మండిపోవడంతో కార్లో ఏసీ ఆన్ చేశాడు విరాట్. కొంచెం బెటరే అనిపిస్తుంటే చున్నీతో విసురుకుంటున్న నాకు
చల్లటి స్పర్శ నా నుదుటి మీద పడేసరికి కళ్ళు మూసుకున్నాను నేను. ఏమైందో నాకు మాత్రమే తెలుసు కదా. అది విరాట్ నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఓరగా విరాట్ వంక చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తే నేను విరాట్ భుజాలు ఎగరేసి ఆ తాడి స్పర్శ నా బొగ్గల మీద కూడా అంటించాడు. ఏంటో సార్ గారికి సడన్ ప్రేమ అంటూ నేను అడిగితే ప్రేమ ఎప్పుడూ ఉంది, చూపించడమే సడన్గా జరిగిపోతుంది అని చెప్పాడు. అస్సలు దొరకవే అనుకుంటే ఇంటికి వెళ్ళాక మామయ్యకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు విరాట్. ఆహా ఎందుకో అని నేనంటే ఎందుకేంటి, చిన్నప్పుడు ఏదో ఒక గంట విరాట్ చూసుకోవా అనేవాడు, కానీ లైఫ్ లాంగ్ ఈ తింగరి బొమ్మ మొద్దుగుమ్మని చూసుకునే అదృష్టం ఇచ్చినందుకు అని విరాట్ అంటుంటే నన్ను అన్నమాటకి కాదు, నేను వీరాతో అన్నమాట వినేశాడేమో అని టెన్షన్ పట్టుకుంది నాకు. విరాట్, నువ్వు నాతో గేమ్స్ ఆడటం లేదు కదా, నిజంగా చెప్పు, ఏమైనా విన్నావా నువ్వు అని నేను అడుగుతూ ఉంటే హా విన్నాను అన్నాడు. అంతే, నా గుండె ఆగిపోయింది. ఏంటి విన్నావా, ఏం విన్నావో చెప్పు విరాట్ అని నేను అడిగితే నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరో ముగ్గురు గర్ల్స్తో నా గురించి గొప్పగా చెప్పడం విన్నాను అన్నాడు విరాట్. అంటే అది చూశాడంటే వీరాన్ కూడా చూసే ఉంటాడు కదా అనుకుంటూ తర్వాత అని నేను అడిగితే తర్వాత ఏముంది, నాకు కాల్ వచ్చింది, పక్కకు వెళ్ళి మాట్లాడాను. నేను కాల్ కంప్లీట్ చేసి వచ్చేసరికి నువ్వే వస్తే కనపడ్డావు, నిన్ను పిలుచుకొని వచ్చాను అన్నాడు. అంతే విరాట్. అమ్మయ్య, ఇప్పుడు నా బ్లడ్ హార్ట్లో అన్ని ఛాంబర్స్కి ఫ్లో అవుతూ ఉంది అనుకుంటూ ఊపిరి పీల్చుకొని మొత్తం టెన్షన్ వదిలేశాను. నా నుదుటిన చెమట తన దగ్గర ఉన్న నాప్కిన్తో తుడుస్తూ ఉంటే సార్ అని పిలిచాడు అటెండర్ వచ్చి. కార్ దిగి జిరాక్స్ తీసుకొని బుక్స్ పెట్టుకుని నా వైపు చూశాడు. హో, ఇప్పుడు ఈ బుక్స్ తీసుకుని మళ్ళీ చందన దగ్గరికి వెళ్ళాలి, తనకు ఇవ్వాలి. ఆ వీరాగాడు చూస్తే మళ్ళీ తల తినేస్తాడు, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటే విరాట్ ఆ బుక్స్ అటెండర్కే ఇచ్చేసి సెకండ్ ఇయర్ చందన అనే అమ్మాయికి ఇచ్చేయని చెప్పి అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చేసి పంపాడు. అప్పటిలోపు అనేవాళ్ళు కూడా రావడంతో కార్ ఎక్కి ఇంకా ఇంటికేనా అని అడిగాడు సుశాంత్ అన్నయ్య. హా కాకా, ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అంది సాత్విక వదిన. ఈ పెళ్లి పనులు అవి ఇవి అని ఫుల్ స్ట్రెస్ అయిపోయాం, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామా, లైక్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్ అని అన్నయ్య అనడంతో నేను చెయ్యెత్తి అన్నయ్య ఇక్కడికి దగ్గరలోనే పాలకొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్దామా అని నేను ఎగ్జైట్ అవుతూ ఉంటే విరాట్ నా వంక ఒక లుక్ ఇచ్చాడు. ఇంక నాకు అర్థమైపోయింది వెళ్ళడం లేదు అని. బావా, అక్కడంతా సేఫ్ కాదు, నార్మల్ డేస్లో ఎప్పుడైనా వెళ్దాం, ముందే చెప్పారు అత్తయ్య ఎక్కడికి వెళ్ళొద్దు అని విరాట్ అనటంతో రే బావా, నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా అని అడిగేశాడు సుశాంత్ అన్నయ్య. పెద్దలు చెప్పింది వినాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వచ్చే వరకు చిన్న బ్రేక్ కూడా ఇవ్వకుండా మా నాన్న హాల్లోనే నా కోసం వెయిట్ చేస్తూ ఏదో బుక్ చదువుకుంటూ ఉన్నాడు. రఘు అంటూ వెనక నుండి వెళ్ళి చుట్టేశాను నేను. అరే పండు, వచ్చేసావా, ఎలా ఉంది నీ కాలేజ్ అని నాన్న అడుగుతూ ఉంటే ఏదో కొత్త గ్రహం చూసి వచ్చినట్టు నాన్నకి చెప్తూనే ఉన్నాను స్టార్టింగ్ నుండి. మధ్యలో నాన్న నాకు వాటర్ తాగించాడు, అయినా నేను మాట్లాడటం ఆపలేదు. ఒకసారి అమ్మ కసిరితే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ నాన్నతో మీటింగ్ కంటిన్యూ చేశాను. నేను ఎంతసేపు అయిందో తెలీదు. విరాట్ ప్లేట్ తీసుకువచ్చి మామయ్య తను టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు, తినిపించండి అంటూ ప్లేట్ నాన్న చేతిలో పెట్టాడు విరాట్. నేను నాన్న విరాట్ వంక చూస్తుంటే 1 మంత్ నుండి మీకు వసుకి క్వాలిటీ టైం స్పెండ్ చేసే తీరిక రాలేదు, నౌ యూ కెన్ అని చెప్పి విరాట్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతే నాన్న నాకు అన్నం తినిపించాడు. అప్పుడు కూడా వాగుతూనే ఉన్నాను. నేను నాన్న చేయి పట్టుకొని ఊపేస్తూ ఎప్పటికో అలాగే నాన్న ఒళ్ళోకి పడిపోయి నిద్రలోకి జారుకున్నట్టు గుర్తు నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.